కేజీహెచ్లో రౌడీ షీటర్ హల్చల్, అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించిన పోలీసులు. అసంతృప్తులతో భేటీ, బుజ్జగించే ప్రయత్నం. నారా లోకేష్ ఢిల్లీ టూర్, పలువురితో భేటీ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఈ ఉదయం పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొందరు ఇటీవల రహస్యంగా సమావేశం నిర్వహించిన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో జరగనున్న ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తదితరులు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. తొలుత ఎమ్మెల్యేలతో రేవంత్, దీపాదాస్ మున్షి సమావేశమవుతారు. అనంతరం ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్, నల్గొండ, హైదరాబాద్, మెదక్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల ఎమ్మెల్యేలతో విడతల వారీగా సమావేశమవుతారు. సమావేశంలో ఆయా జిల్లాల మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రులు కూడా పాల్గొంటారు. దీనివల్ల వారి మధ్య సమన్వయం పెరుగుతుందని భావిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, ఎస్సీ వర్గీకరణ, కులగణన సర్వే, బడ్జెట్ అంశాలపై ప్రధానంగా ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. నారా లోకేష్ ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను, ఇతరులను కలుస్తున్నారు. ఆ వివరాలు మీడియాకు వివరించారు. విశాఖ స్టీల్ ప్లాంట్కు ప్యాకేజీ ఇచ్చినందుకు కుమారస్వామికి ధన్యవాదాలు తెలిపానని, ఫీడ్బ్యాక్ కోసం ప్రశాంత్ కిషోర్ను కలిశానని లోకేష్ అన్నారు. ఏపీలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి కేంద్ర మంత్రులకు వివరించారని చెప్పారు. పలు శాఖలపై వారితో చర్చించానని తెలిపారు. రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులపై రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ ఆరా తీశారని, కేంద్రం నుంచి రావాల్సిన బిల్లులను త్వరగా ఇవ్వాలని కోరానని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్కు ప్యాకేజీ ఇచ్చినందుకు ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామిని కలిసి ధన్యవాదాలు తెలిపానని లోకేష్ వెల్లడించారు. రాష్ట్రంలో ఐటీ, రెన్యూవబుల్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ రంగాలను విస్తరింపజేస్తామని చెప్పారు. 20 లక్షల ఉద్యోగాలను ఇస్తామనే హామీకి కట్టుబడి ఉన్నామని తెలిపారు. హిందూ దేవాలయాల్లో ఇతర మతాచారాలు పాటించే వారిని తప్పించడం సాధారణ అంశమేనని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి కోసం అవసరమైన అందరినీ కలుస్తామని తెలిపారు. కూటమి ప్రభుత్వ పాలనపై ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ను కూడా కలిశానని చెప్పారు. నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర నియోజకవర్గ కార్యాలయంలో వైసీపీ జిల్లా యువజన అధ్యక్షుడు కార్పొరేటర్ ఉట్కూరు నాగార్జున మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నేతలు రాజ్యాంగ విలువలను కాలరాశారని అన్నారు. రాజ్యాంగంలో ఏ చట్టం ప్రకారం ఒక పార్టీలో గెలిచి మరో పార్టీకి వెళ్ళొచ్చని రాసి ఉందో టీడీపీ నేత రూప్ కుమార్ యాదవ్ చెప్పాలని అన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీని వీడిన కార్పొరేటర్లు డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో వ్యవహరించిన తీరు చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారని అన్నారు. డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో టీడీపీ పార్టీ బీఫామ్తో ఎందుకు పోటీ చేయలేకపోయారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ఈరోజు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జారీ చేసిన విప్కు భయపడి మాత్రమే తెలుగుదేశం పార్టీ బీఫామ్ ఇవ్వకుండా పోటీ చేసింది అన్న విషయం అందరికీ తెలుసని పేర్కొన్నారు. రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగంలో ఏ చట్టం ప్రకారము
ఒక పార్టీలో గెలిచిన వ్యక్తి మరొక పార్టీలోకి పోయేటప్పుడు రాజీనామా చేయకుండా పోయి ప్రజలు ఇచ్చిన తీర్పుని అగౌరవపరుస్తూ వాళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం వాళ్ళకి ఇచ్చిన పదవిని ఉపయోగించుకోవచ్చు అని చెప్పి ఏ రాజ్యాంగం మీకు చెప్పిందో కనీసం మీకు అట్లాంటి రాజ్యాంగం ఏదైనా ఉంటే మీ దగ్గర ఏదైనా అమెండ్మెంట్ ఉన్నా కానీ చూపించండి. అంతేగాని మేము ఈరోజు కేరళ హైకోర్టు గురించి చూపించామని కేరళ హైకోర్టు తీర్పుని కేవలం ఉదాహరణగా మాత్రమే చూపించాం. ఎందుకంటే రేపు రాబోయే రోజుల్లో కూడా ప్రతి రాష్ట్రంలో కూడా రాజ్యాంగాన్ని కట్టుబడి ఇట్లాంటి తీర్పులు వస్తాయని మాత్రమే మీకు ఆ తీర్పుని ఒక ఉదాహరణగా చూపించామే తప్ప ఈరోజు మిమ్మల్ని ఒకటే అడుగుతా ఉన్నాం. మీరు మా పార్టీ పట్ల తెలుగుదేశం పార్టీ పట్ల ఆకర్షితులయ్యి మా పార్టీ బలమైన పార్టీ అని చెప్పి ఆకర్షితులయ్యారని చెప్పి 40 మంది కార్పొరేటర్లు మాకు చేరారు. ఆ 40 మంది కార్పొరేటర్లతో మేము ఈరోజు ఎలక్షన్లో పాల్గొన్నామని చెప్పారు. ఈరోజు మిమ్మల్ని సూటిగా ఒకటే అడుగుతా ఉన్నా. ఈరోజు 40 మంది దాదాపు 54 మంది కార్పొరేటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన 54 మంది కార్పొరేటర్లు కూడా ఎంతో గర్వంగా జగన్మోహన్ రెడ్డి గారి చరిష్మాతో గెలిచి జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే ప్రతి కార్యకర్త కష్టంతో మమ్మల్ని గెలిపిస్తే మేము ప్రజాప్రతినిధులుగా కార్పొరేషన్ అడుగుపెట్టాం. కానీ మొన్న జరిగిన డిప్యూటీ మేయర్ ఎలక్షన్లో 40 మంది కార్పొరేటర్లు అండదండలు ఉండి కూడా మీరు కనీసం మీ పార్టీ బీఫామ్తో కూడా పోటీ చేయించుకోలేని దిక్కుమాలిన పరిస్థితిలో ఉన్నారంటేనే మీరు ఏ విధంగా విప్పుకి భయపడ్డారనేది ప్రజలందరూ చూశారు. మేము నవ్వడం కాదు, ఏకైకలో పక్కపక్కలు మేము నవ్వడం కాదు, మీరు ఎలక్షన్ చేసిన తీరు ఎట్లా ఉందో చూసి నెల్లూరు నగర కార్పొరేషన్ సంబంధించిన ప్రజలందరూ కూడా అంత కిండలుగా నవ్వుకున్నారు. మీరు ఏ విధంగా భయపడ్డారు అనేది దానికి గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా రాజ్యాంగంలో ఎవరైతే మా పార్టీ మేము విప్పు జారీ చేసిన తర్వాత కూడా విప్పుని తిరస్కరించి మా పార్టీకి వ్యతిరేకంగా ఎవరైతే ఓట్లు వేశారో, ఎవరైతే గైర్హాజరయ్యారో, నీతో సహా రూప్కుమార్ గారు నీతో సహా న్యాయస్థానంలో మీరు పదవిలో ఉండంగానే మిమ్మల్ని అనర్హత వేటు వేసేదానికి ఖచ్చితంగా న్యాయస్థానం ఆశ్రయిస్తాం. మీకు తెలిసిన ఏ రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగంలో ఏ చట్టం ప్రకారము కులగణన, ఎస్సీ వర్గీకరణ, బీసీలకు రిజర్వేషన్ల పెంపునకు చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి మద్దతుగా లింగోజిగూడ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో ఎల్బీ నగర్లోని అంబేద్కర్ విగ్రహం దగ్గర సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామరెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నగరిగారి ప్రీతం ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఎల్బీ నగర్ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో కలిసి మహనీయుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు, వివిధ విభాగాల ప్రతినిధులు, చైర్మన్లు, డైరెక్టర్లు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ ఇచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిన రోజు చాలా మంది ఏదో మాటలు చెప్పారు. మాట ఇచ్చిందంటే ఖచ్చితంగా మాట నిలబెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అదే విధంగా మరి బీసీ కులగణన కూడా చేసి ఈ రోజు మన రాష్ట్రంలో 42% కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా ఇవ్వకున్నా అన్ని విధాలా మేము ఇస్తామని నిన్న అసెంబ్లీ సాక్షిగా మన ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగిందని సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకనే మాయ మాటలు చెప్పి మనమంతా తెలంగాణ ఉద్యమం చేస్తే మరి 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాలను వెళ్ళిన పెద్దలు ఒక్క రోజు కూడా ఈ రాష్ట్రంలో ఎవరికి ఏం సమస్య ఉంది, ఏం సమస్య తీర్చాలనే ఆలోచన లేకుండా, అవగాహన లేకుండా పొద్దున్న లేస్తే కొంతమంది యూట్యూబ్ వాళ్ళని పట్టుకొని కాంగ్రెస్ పార్టీని బదనాం చేస్తున్నారు తప్ప ఒక్కొక్కటిగా ఇంత అప్పుల రాష్ట్రం ఉన్నా మీరు ఒక్కసారి ఆలోచించండి. మౌతుల్లో పడుకొని మాయ మాటలు చెప్పి ఇద్దరు జోకర్ గాళ్ళని వదిలిపెట్టారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలియదు. నిన్న కేటీఆర్ గారు ఏం మాట్లాడుతున్నారో తెలియదు. అసెంబ్లీ పెట్టింది ఇవి ఆమోదం తెలపడానికంటే ఆయన ఎక్కడో పోయి ఏదో మాట్లాడుతున్నాడు. ఇటువంటి వ్యక్తులు మన రాష్ట్రాన్ని దోసుకొచ్చి ఇలా మరి ఎస్సీ కులగణ వర్గీకరణ కానీ మరి బీసీల కులగణన కానీ చేసి ఈ రాష్ట్రంలో 90% ఉన్న దళితులు కానీ, ఎస్సీలు కానీ, బీసీలు కానీ, మరి అదేవిధంగా ఎస్టీలు కానీ ఉన్న మైనార్టీలు కానీ ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని ఒక్కసారి కూడా మరి అలా ఆలోచించేది ఉండే. ప్రజలు ఏం కోరుకుంటున్నారు,
అదే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నాడు. ప్రజలకే అవసరమో అది చేస్తున్నాడు తప్ప ఇంకొక మాట లేకుండా రోజుకు 18 గంటలు కష్టపడి పనిచేస్తున్నాడు మన గురించి. హర్యానా రాష్ట్రాలకు వర్గీకరణ ఇచ్చిందో నేడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆనాడు మేము చెప్పినాం, మా చేవెళ్ళ డిక్లరేషన్లో చెప్పినాం మేము వర్గీకరణ ఇస్తామని. ఇచ్చిన మాట ప్రకారం చేసి పెట్టినాం. మేము చెప్పినాం 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని. మాదిగ కార్పొరేషన్, మాలా కార్పొరేషన్, ఉపకులాల కార్పొరేషన్ ఏర్పాటు చేసింది రేవంత్ రెడ్డి గారు. ఇక మిగిలింది మా దళితులకు లోన్లు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా తొందరలో లోన్లను కూడా విడుదల చేస్తున్నాం. ఈ పండుగ వాతావరణం పూర్తి స్థాయిగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చాలా గట్టిగా జరుగుతుంది. మరి ఈరోజు ఇంత పెద్ద నిర్ణయం అయిన తర్వాత కూడా, మరి దేశంలో సుప్రీంకోర్టు నిర్ణయం అయిన తర్వాత అసెంబ్లీలో వెంటనే ప్రవేశపెట్టి ఆ రోజు మేము వర్గీకరణ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినారు. అయినా కూడా మా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు మా రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్పలేదు. మరి నిన్న అసెంబ్లీలో పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పూర్తి స్థాయిగా అందరు ఎమ్మెల్యేలను కూర్చోబెట్టి చర్చించి నిన్న వర్గీకరణ ప్రవేశపెట్టిన తర్వాత కూడా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి కూడా కనీసం రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్పలేదు. మాదిగ సోదరులుగా ఈరోజు మేము బాగుపడుతున్నాం. ఈరోజు మాకు రిజర్వేషన్. అమరావతి మండల కేంద్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలపై పెద్దకూరపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే భాష్యం ఆధ్వర్యంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పల్నాడు జిల్లా ఇన్ఛార్జ్ మరియు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు. పెదకూరుపాడు నియోజకవర్గంలో మొత్తం 7,200 ఎమ్మెల్సీ ఓటర్లు ఉన్నారు. నియోజకవర్గంలోని నాయకులు ప్రతి 30 మందికి ఓటర్లకు ఒక వాలంటీర్ను నియమించి అందరూ ఓటు వేసేలా ప్రణాళిక ఏర్పాటు చేశామన్నారు. ప్రతి ఓటర్కి ఓటు ప్రాధాన్యత తెలియజేసి కూటమి అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసేలా చూడాలన్నారు. పక్క రాష్ట్రాలలో ఉన్న ఓటర్లను మోటివేషన్ చేసి ఓటు వేయడానికి వచ్చేలా చొరవ చూపాలన్నారు. మన ప్రభుత్వ పనితీరుకు ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఒక రిఫరెండంగా భావించి కూటమి అభ్యర్థి గెలుపుకు కృషి చేయాలన్నారు. నియోజకవర్గ సమస్యలు చెప్పగానే ఇన్ఛార్జి మంత్రి వారి శాఖకు 2.5 కోట్ల రూపాయల మెటీరియల్ పంపి రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఎన్నికలలో గెలిచామని ఈ ఎన్నికలను తేలికగా తీసుకోవద్దన్నారు. 2014 వరకు 200 ఉన్న పెన్షన్ను 2000 చేసిన ఘనత చంద్రబాబుకే ఉందన్నారు. 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 3000 ఉన్న పెన్షన్ ఒక్కసారి పెంచారని గుర్తు చేశారు. 27 జనరల్ ఎలక్షన్లో మనమందరం కష్టపడుతుంటాం. ఆ డేటు అందరికీ గుర్తుంటుంది. పబ్లిసిటీ బాగా నడుస్తుంటుంది, మీటింగ్లు నడుస్తుంటాయి, లేకపోతే అది మీటింగ్ వ్యాన్స్ కానీ లేకపోతే పబ్లిసిటీ వ్యాన్స్ కానీ ఈ పాటల రికార్డింగ్స్ జరుగుతా ఆ వ్యాన్స్ కానీ తిరుగుతూ ఉంటాయి. అది అందరికీ గుర్తుంటుంది. కానీ ఈ డేట్ గుర్తుండాలంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఎవరికి వాళ్ళు అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటున్నారు. ఈ డేట్ అనేది కంపల్సరీగా గుర్తుపెట్టుకొని ఈ రోజు నుంచి మనం ప్రతిరోజు కూడా కార్యక్షేత్రంలో ఉండి, ఇప్పుడు దాదాపుగా ప్రతి 30 మంది ఓటర్లకి ఒకరిని నియమించడం జరిగిందండి. ప్రతిరోజు కూడా ఆ 30 మంది ఓటర్లతో వాళ్ళు ఫోన్లో మాట్లాడుతూ వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, వాళ్ళు బెంగళూరులో ఉన్నారా, అట్లానే హైదరాబాద్లో ఉన్నారా, లేకపోతే చెన్నైలో ఉన్నారా, ఎక్కడ ఉన్నారు అనేది తెలుసుకొని ఒక వితిన్ 2-3 డేస్లో ఆ స్టేట్మెంట్ తయారు చేసి మాకు ఇవ్వాల్సిందిగా మండల పార్టీ వారందరినీ కోరిక చేస్తాం. ఇప్పుడు 9 రోజులకి 9 మంది ఇన్ఛార్జీలని, అట్లానే సబ్ ఇన్ఛార్జీలని ఉపయోగించి 30 మంది వాళ్ళని అందరితో కూడా డైలీ కాన్ఫరెన్స్ తీసుకుంటూ డైలీ ఫాలోఅప్ చేస్తూ వితిన్ 2 డేస్ ముందు రిపోర్ట్స్ అనేది రెడీ చేయాలండి మెయిన్గా. ఎందుకంటే ఆ రోజుకి మనం ముందు ఓటర్ని తెప్పించుకోవడం ఇంపార్టెంట్. ఆల్మోస్ట్ 70% ఆఫ్ ది ఓటర్స్ నాకు తెలిసి అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉంటారు. కూర్చొని వెళ్ళేటప్పుడు దేవుళ్ళు ఏం పెన్ను మొత్తం తీసేసి బయటకు పంపించాలి. వాళ్ళు పెన్నిస్తారా తీసుకెళ్ళాలి. నమూనా ఓటర్ ఇది ఉంటుంది కదా, కాంప్లైంట్ బ్యాలెట్ మీద ఒకసారి వేయించు, ట్రైల్ వేయించండి. బయట ముందు పెట్టి ట్రైల్ వేయండి, ఎక్కడ వేయలేదు అది వేయించి లోపల పంపించండి. పెన్ను మాత్రం లోపల తీసుకెళ్ళాలి. ఎందుకంటే మేము ఎమ్మెల్సీలు కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్ అప్పుడు కానీ రాజ్యసభ అప్పుడు కానీ మాకు కూడా ఉంటుంది. మమ్మల్ని కూడా ట్రైనింగ్ చేస్తారు. ఎందుకంటే గవర్నమెంట్ లోపలికి వెళ్ళిన తర్వాత ఒక్క ఓటు కూడా ఇంపార్టెంట్. అందుకని మాకు కూడా ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తుంటారు అనమాట. దాంట్లో తప్పేం లేదు, సిగ్గుపడాల్సిన అవసరం లేదు. లోపలికి వెళ్ళి ట్రైనింగ్ ఇప్పించండి, తీసుకెళ్ళి లోపల ఓటు వేయించండి. ఇవన్నీ కూడా ఖచ్చితంగా చేయాల్సిన అవసరాలు. రేపు మళ్ళీ 7వ తారీఖు ఇందాక మన వాళ్ళందరూ చెప్పినట్టు నామినేషన్ వేస్తా ఉన్నారు. 27వ తారీఖు ఎలక్షన్ ముందు శివరాత్రి ఉంది. మీకు కూడా ఇందాక పనులు ఉన్నాయి మా ఏరియా అని చెప్తా ఉన్నారు. వాటి మీద కాస్తంత శ్రద్ధగా దృష్టిగా జాగ్రత్త చేయాల్సిన అవసరం ఉంది. అది కూడా జాగ్రత్త చేయండి.
నా మనం కూడా చెప్తా ఇది చాలా మేధావులు ఉండే ఎలక్షన్, అందరూ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు అన్నారు. మనమే భయపడాల్సిన అవసరం 8 నెలల కాలంలో మనమే దొంగ పనులు చేయలేదు, చెప్పిన పని చేసుకోగలుగుతాము. వాళ్ళగా మాజీ ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ వ్యాఖ్యలతో వైసీపీ క్యాడర్లు ఉత్సాహంతో ఉన్నారు. ఈసారి జగన్ 2.0ని చూడబోతున్నారని, 2.0 వేరేగా ఉంటుందని అన్నారు. కార్యకర్తల కోసం జగన్ ఏం చేస్తాడో చూపిస్తా అన్నారు. గతంలో కార్యకర్తలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేకపోయానని, కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. అక్రమ కేసులు పెట్టిన వారిపై ప్రైవేట్ కేసులు వేస్తా, చట్టం ముందు నిలబెడతామని మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఎమ్మెల్యేలు ఇటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కేవలం రాజకీయంగా ఎదుగుతున్నాను అని ఒకే ఒక కారణంతో దొంగ కేసులు బనాయించారు. 16 నెలలు జైల్లో పెట్టినారు. కానీ ఏమైంది? బయటికి రాలా? ముఖ్యమంత్రి కాలా? ప్రతి ఒక్కరు ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా ఇంతే. మహా చేస్తే వీళ్ళు ఏం చేయగలుగుతారు? దొంగ కేసులు పెడతారు, కాదండంలా బెదిరిస్తారు, కాదండంలా మహా అయితే 3 నెలలు లోపల వేస్తారు. అది కాదండంలా. కానీ ఏం చేస్తారు? 3 నెలల తర్వాత మళ్ళా వస్తాం, రెట్టించిన ఉత్సాహంతో మళ్ళా పనిచేస్తాం. ఎవరెవరైతే మిమ్మల్ని జైల్లో పెట్టే కార్యక్రమం ఎవరెవరైతే చేస్తారో, మంచి చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోండి, చెడు చేసిన వారిని గుర్తుపెట్టుకోండి. ఇద్దరిని గుర్తుపెట్టుకోమని చెప్తాను. ఊరికే చూస్తూ ఊరుకోం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రతుకుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏలుతుంది అని కూడా ఈ సందర్భంగా చెప్తాను. మరో 30 సంవత్సరాలు ఏళ్తామని కూడా ఈ సందర్భంగా కూడా మరి గట్టిగా కూడా చెప్తాను. కాబట్టి ఎవ్వరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త వెంటికి కూడా పీకలేడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తాను. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా కూడా ఉంటుంది. ఈసారి జగనన్న 2.0. విశాఖ భీమునిపట్నం బీచ్ల వద్ద అక్రమ నిర్మాణాలను కూల్చాలని హైకోర్టు ఆదేశించింది. భీమునిపట్నం వద్ద చేపట్టిన నిర్మాణాలను పరిశీలించి అవి అక్రమమని తేలితే కూల్చేయాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. తదుపరి విచారణ నాటికి పూర్తి నివేదిక సమర్పించాలని కమిటీని ఆదేశించింది. జిల్లా కలెక్టర్, సిఆర్జెడ్ జోనల్ అధికారి, ఇతర అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. కేజీహెచ్ ఆసుపత్రిలో చిన్నపిల్లల వార్డు వద్ద రౌడీ షీటర్ హల్చల్ ఘటనలో పిల్లల వార్డులో ఆక్సిజన్ పైపులని కట్ చేసే ప్రయత్నం చేసిన రౌడీ షీటర్ రాజును పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. సెక్యూరిటీ గార్డును కత్తితో బెదిరించి ఆక్సిజన్ పైపులు రౌడీ షీటర్ రాజు కట్ చేసే ప్రయత్నం చేశారు. రౌడీ షీటర్ రాజుకి సహకరించిన మరో 2 అరెస్ట్. అసాంఘిక కార్యక్రమాలకు తావు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లుగాను కేజీహెచ్ హాస్పిటల్ అంతా నిఘా కెమెరాలు ఏర్పాటు చేసినట్లు కేజీహెచ్ సూపరింటెండెంట్ శివానంద్ చెప్పారు. లైన్స్కి ఒక్కొక్క వాల్వ్స్ అనేవి ఉంటాయి. ఇంతకుముందు 2-3 సార్లు ఈ గంజాయికి బానిసపడిన కొంతమంది హాస్పిటల్లో తిరిగి ఆక్సిజన్ పైప్ లైన్స్ కట్ చేయడం అనేది జరిగింది. అవి ఇమ్మీడియట్గా మేము రెస్టోర్ చేసి పోలీసులకి కంప్లైంట్ ఇచ్చి ఆ చేసిన వాళ్ళని పట్టుకొని, సెక్యూరిటీ వాళ్ళని పట్టుకొని వాళ్ళని తీసుకొని వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాం. 2 సార్లు ఇట్లా జరిగింది. అది గైనిక్ వార్డ్ దగ్గర ఒకసారి చేశారు, ఒక్కోసారి ఆర్థోపెడిక్ వార్డ్ దగ్గర కూడా చేశారు. చేసినప్పుడు వాళ్ళని ఫైండ్ అవుట్ చేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు మందలించి వాళ్ళకి చెప్పి ఇటువంటి పనులు చేయకూడదని అనేది చెప్పి వాళ్ళని మందలించి వదిలేశారు. ఈసారి మాత్రం చిన్నపిల్లల వార్డు ఎన్ఎస్యూకి వెళ్ళే ఆక్సిజన్ లైన్స్ వాల్వ్స్ని కట్టేయడం అనేది జరిగింది. వాళ్ళు వచ్చి
అది ప్రీవియస్గా ఎవరైతే చేశారో వాళ్ళే ఈ పని మళ్ళీ చేయడం అనేది జరిగింది. ఇవన్నీ మేము సీసీ ఫుటేజ్ ద్వారా ఫైండ్ అవుట్ చేసి ఎప్పుడైతే ఆక్సిజన్ లైన్స్ ఎప్పుడైతే వీళ్ళు బ్లాక్ చేయడానికి ట్రై చేశారో ఇమ్మీడియట్గా ఇండికేటర్ వస్తుంది. ఇండికేటర్ రాగానే స్టాఫ్ అప్రమత్తమై ఇమ్మీడియట్గా చెప్పారు. చెప్పడంగానే మనకు ఆక్సిజన్ చూసుకునే ఒక విభాగం ఉంది. వాళ్ళకి చెప్పిన వెంటనే వాళ్ళు వెళ్ళి చెక్ చేస్తే ఆక్సిజన్ పైప్ లైన్స్ ఏవైతే మనం వెళ్తాయో వాల్వ్ కట్టేసారు. వాల్వ్ కట్టేస్తే మనకు అక్కడికి వెళ్ళే ఆక్సిజన్ మనకు వెళ్ళదు. సో ఆ ఆక్సిజన్ కట్టడం వల్ల ఇమ్మీడియట్గా విదిన్ మినిట్స్ యూ కుడ్ ఏబుల్ టు రెస్టోర్ ఆల్ ద థింగ్స్. సెక్యూరిటీ వాళ్ళు ఇమ్మీడియట్గా వెళ్ళి వాళ్ళు ఎవరెవరో ఏం చేశారు అనేది సీసీటీవీ ఫుటేజ్లో పట్టుకొని ఆ చేసిన వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళని తీసుకొని వెళ్ళి స్టేషన్కి అప్పచెప్పాను. అప్పచెప్పిన తర్వాత ఇమ్మీడియట్గా నేను సిపి గారికి నేను ఇన్ఫార్మ్ చేయడం అనేది జరిగింది. ఎందుకు ఇన్ఫార్మ్ చేయాల్సింది వచ్చిందంటే ఇటువంటి చర్యలు మళ్ళీ నెక్స్ట్ టైం ఏ ఒక్కడు చేయాలన్నా భయపడాలి. ఎందుకంటే ఆక్సిజన్ పైప్ లైన్. ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్లో ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.